నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను డాక్టర్ మహేందర్, డ్యూటీ సర్జికల్ ఆఫీసర్, డిఎస్ఓ, అసిస్టెంట్ ప్రొఫెసర్. పేషెంట్ని అంబులెన్స్ డ్రైవర్ తీసుకొని వచ్చాడు. అసాల్ట్ కేసు, కత్తితో పొడిచారు అని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకురావడంగానే పేషెంట్కి పల్స్, బీపీ, సాచురేషన్ అని చూసాను, నార్మల్గా ఉన్నది. మెడ మీద, హెడ్ మీద లాసరేషన్స్ అంటారు, లాసరేషన్స్ ఉన్నాయి. వాటికి ప్రైమరీ సూచరింగ్ క్లోజర్ చేసేసారు. ప్రస్తుతానికైతే పేషెంట్ స్టేబుల్ కండిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లు చేస్తాము, బ్లడ్ ఇన్వెస్టిగేషన్, సిటీ స్కాన్ అవన్నీ చేసి చూస్తాం. ప్రస్తుతానికైతే పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు. పేషెంట్ అటెండెన్స్ అయితే ఎవరు లేదు, తీసుకొచ్చినాం. అంబులెన్స్ డ్రైవరే తీసుకొచ్చారు. 2 గంటలకు 29వ డివిజన్ కిషన్ నగర్లో ఇద్దరు అన్నదమ్ముల గొడవలో ఆస్తి తగాదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ గత కొంతకాలం ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పెద్దోడైన తుంగరాజు తమ్ముడు చిన్నోడిని మర్డర్ చేసేదానికి ప్లాన్ చేశాడు. కానీ ఆ కత్తితో తీసుకొచ్చి తనను మెడ పైన, గొంతు పైన, మరి పొట్ట భాగంలో, వీపు భాగంలో కూడా గాయపరిచిండు. అది నా దృష్టికి రాగానే నేను, మరి నా సోదరులమైనటువంటి కొంపెల్లి సురేష్, మరి సాగర్, మేమందరం కలిసిగా ఒకటి నచ్చేసి మరి మేము ఇవాళ ఆ పిల్లాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లాడి పరిస్థితి కొంత ప్రమాదకరంగానే ఉంది. మరి నేను ఒకటే కోరుతా ఉన్నా, కిషన్ నగర్లో నేను చాలాసార్లు కూడా చెప్పిన, ఈ అన్నదమ్ముల మధ్య కూడా ఒక 2 సార్లు కూడా నేను పంచాయతీ చేసినటువంటి వీళ్ళు ఏదైనా గొడవలు ఉంటే కూర్చోండి పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి నేను 2-3 సార్లు కూడా గతంలో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఈరోజు పెద్దోడైన రాజ్ కుమార్ ఇవాళ కినికావేశంలో కత్తి తీసుకొచ్చి ఆ పిల్లడి మీద దాడి చేసిండు. ఇవాళ వాడి పరిస్థితి కొంచెం భయానకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ, మరి నా పేరు పాండశంకర్ బాబు, నేను 29వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. డాక్టర్లు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 3 రోజులు దాటితే కానీ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే గొంతు భాగంలో, ఈ భాగంలో కొంత స్కిన్ ఎక్కువనే కట్ అయిపోయింది కాబట్టి అది ఒక 3 రోజులు దాటితే కానీ మేము చెప్పే పరిస్థితి లేదు అని చెప్పేసి డాక్టర్ కూడా అన్నారు. మేము కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం మరి పరిస్థితి ఏంది పిల్లాడు అని. అంటే ఇన్ఫార్మ్ చేశారా? చాలా చేసింది. పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మొత్తం స్టేట్మెంట్ తీసుకున్నారు. అక్కడ కూడా నేనే స్టేట్మెంట్ ఇచ్చిన పోలీసు వారికి కూడా, వారు కూడా తీసుకున్నారు. పట్టుకున్నారు వాళ్ళు స్టేషన్ తీసుకెళ్ళారు అతన్ని కూడా. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో కూడా మరి వాళ్ళ ఎస్ఐ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బంధువులు, అన్నదమ్ములు, తల్లి కూడా ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి అన్ని నేనే ఈరోజు అన్ని డాక్టర్స్ కానీ, పోలీసు వారికి కానీ అన్ని విధాలు సహకరించి స్టేట్మెంట్ నేనే ఇచ్చిన ఆ పిల్లల తరఫున. బాధితుల పేరు తుంగ రంజిత్ కుమార్, వాళ్ళ నాన్న పేరు తుంగ లక్ష్మణ్. వాళ్ళు కిషన్ నగర్లో ఉంటారు, నా డివిజన్ వాళ్ళు. వీళ్ళకి గత కొంతకాలం నుంచి కూడా అన్నదమ్ములకు ఆస్తి తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.